అరకు బస్ స్టాప్. ఇక్కడ నుంచి అయితే సంత మొదలైపోతుంది. చాలా పెద్ద సంత, అరకులో జరిగేది అతి పెద్ద సంత ఇది, అరకు గిరిజన సంత. వర్షం గట్టిగా గుమ్మేసింది. అసలు క్లైమేట్ చూడండి ఎలా ఉందో, అబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఓడి అమ్మ కళ్ళు ఎలా వేసేస్తున్నాడు బాబాయ్. డబ్బాలు చూసారా? ఇది చూసి మందు అనుకోవద్దు, నూనె డబ్బాలంట. వీళ్ళు సొంతంగా తయారు చేసిందే ఇది. అలాగే ఇక్కడ కుండ బెల్లం ఉంది చూడండి. ఈ బుట్టలు చూసారా? వీళ్ళే హ్యాండ్ మేడ్ చేసిన, ఇవన్నీ వీళ్ళే తయారు చేసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. అవన్నీ ఎంత బుట్ట? 100 రూపాయల బుట్ట. ఆ బుట్ట అయితే 20 రూపాయల, 50 రూపాయలు. వర్షంలో అరకు గిరిజన సంత ఎలా ఉంటుందో చూడండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. మినిమం ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్. ప్లీజ్ లైక్ చేయండి మామ. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు. ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వీడియో చూపించబోతున్నాను. అరకులో జరిగే అతి పెద్ద సంత, అరకు గిరిజన సంత. అరకులో ఓన్లీ శుక్రవారం మాత్రమే జరుగుతుంది. వారంలో ఒక రోజు మాత్రం ఈ సంత ఇది జరుగుతుంది. అక్కడికైతే వెళ్తున్నాను. నేను అరకు వ్యాలీలో ఉన్నా కదా, ఇక్కడ నుంచి మనం జస్ట్ కొంచెం ముందుకెళ్తే మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి జస్ట్ 10 రూపీస్తో అరకు సంతలో అయితే దింపేస్తారు ఆటో బాబాయ్ అయితే. ఓకే, అక్కడికైతే వెళ్ళిపోయి మొత్తం అరకు సంతను అయితే మీకు చాలా చక్కగా చూపిస్తాను. చాలా బాగుంటుంది అబ్బా. చూడండి, చుట్టుపక్కల ఉండే ఆ గిరిజనులు వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు సొంతంగా పండించిన పంటలు కానీ వాళ్ళు హ్యాండ్ మేడ్ చేసినవి ఉంటాయి కదా, బుట్టలు అటువంటి అన్ని తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు. అవన్నీ చాలా బాగుంటుంది అబ్బా. అప్పుడప్పుడు ఇలాంటి సంతలు చూడాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు మన పల్లెటూరులో జరిగే ఇటువంటి సంతలు ఇప్పుడంటే చాలా చోట్ల తగ్గిపోయినాయి. కానీ అరకులో ఇప్పటికీ పెద్ద సంత జరుగుతూ ఉంటుంది. అదైతే పూర్తిగా చూపించేస్తా. చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఇంక వెళ్ళిపోదాం, లెట్స్ గో. సంతకి వెళ్దాం అని చూస్తుంటే ఇందాక నుంచి వర్షం కుమ్మేస్తుంది మామ. అరకు బస్ స్టాప్. ఇక్కడ నుంచి అయితే సంత మొదలైపోతుంది. చాలా పెద్ద సంత, అరకులో జరిగేది అతి పెద్ద సంత ఇది, అరకు గిరిజన సంత. ఇక్కడ నుంచి మొత్తం చూసుకొని వెళ్ళాలంతా. వర్షం పడుతుంది, దానికి తోడు క్లైమేట్ చూసారు ఎలా ఉందో, అదిరిపోయింది కదా. వర్షంలో అరకు గిరిజన సంత చూడండి, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే. స్టార్టింగ్లోనే కూరగాయలు అమ్ముతున్నారు. ఇవి వీళ్ళు సొంతంగా పండించుకున్న కూరగాయలే తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముకుంటారు. కానీ మొత్తం బురద అయిపోయింది అబ్బా. పొద్దున్నుంచి వర్షం వస్తుంది బాగా, దానివల్ల కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంటుంది. ఇదిగోండి, మనం ఇంకా లోపల మొత్తం సంతలన్నీ చూడాలంటే ఇది లోపలికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఈ రోడ్డు మీద చూద్దాం, చాలా పెద్దది ఉంది ఇదంతా. అవి చూసుకొని ఒకసారి వచ్చి లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఎంత హడావిడిగా ఉందో సంత. ఓన్లీ అరకులో శుక్రవారం మాత్రమే జరిగే సంత ఇది. వారానికి ఒకరోజు మాత్రమే జరుగుతుంది అరకులో. ఫ్రైడే అరకులో ఉంటే కనుక సరదాగా ఈ సంతను కూడా చూడండి, మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అవన్నీ ఎంత బుట్ట? 100 రూపాయల బుట్ట. ఆ బుట్ట అయితే 20 రూపాయల, 50 రూపాయలు. ఇవి అదేంటిది కందులు, ఎర్ర కందులా? ఓకే, ఇవన్నీ అయ్యే. అక్కడ కూరగాయలు. అక్కడ తినడానికి బూర్లు, గారెలు, పప్పలు, తిప్పలు అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో మొక్కలు అమ్ముతున్నారు. రోజా పువ్వులు, అన్ని రకాల చెట్లు, వేప చెట్లు కూడా అమ్ముతున్నారు అబ్బా. వేప మొక్క 120. వేప మొక్క 120 రూపాయలు అంట భయ్యా. ఫ్లవర్స్ అయితే 100, 200, 150. ఓకే, ఈ లోపలికి వెళ్ళి మొత్తం తిరగచ్చు. అవన్నీ చూద్దానా అండి. ఇంకా
ఇక్కడ స్టార్టింగ్ లో లోపలికి వెళ్తే బాబాయ్ కోళ్ళు అమ్ముతున్నాడు, నాటుకోళ్ళు. బాబాయ్ అంత కోడి జత 1600. అది కోడి జత 1600 అంట. సరే లోపలికి వెళ్తుందా. బురదగా ఉంది మొత్తం. రైస్ వండుకునేదే కదా. ఓకే. ఎంత బాబాయ్ ఇదా? కేజీ ఉంటుందా? కేజీకి తక్కువ ఉంటుందా? ఇదేం బియ్యం? ఏజెన్సీ దంపుడు బియ్యమా? అది అయితే బిర్యానీ రైసా? ఓకే ఓకే. ఇది బిర్యానీ రైసా? ఇది వేరే. ఇదేంటి సన్న బియ్యమా? ఏజెన్సీ ఇది అన్ని. ఓకే. అంటే మీరు మిల్లులో చేయించి ఆడిచ్చి తీసుకొస్తారా? మీరు సొంతంగా చేసిందే మొత్తం? ఓకే. ఏది ఎంత డబ్బా ఎలాగా? ఏదైనా 30 రూపాయలేనా? ఓకే. అది బిర్యానీ రైస్ కాబట్టి 50 రూపాయలు. అంటే తినేదేంటి? దేనికి వాడతారండి ఇప్పుడు? అది దేనికి ఉపయోగిస్తారు? ఒడియా మాట్లాడు. కాయటకి ఉబ్బరంగా ఉన్నప్పుడు రాసుకుంటారు కదా, దానికి అది నూరుకుంటూ రాసుకోవాలి. తగ్గుతుందా? ఓకే. మూలికల్లాగా అది. ఇది పోదు చెక్క అంట. మనకి కడుపులో నొప్పి వచ్చినప్పుడు దీన్ని అయితే పొట్టగా రాసుకుంటే తగ్గుతుందంట. అంటే ఒక మూలికల్లాగా అది. ఏంటిదో మరి ఇది ఎప్పుడు నేనైతే చూడలా. మరి ఆకును కూడా రాసుకోవచ్చా? ఓకే ఓకే. ఒడియా అంట వాళ్ళు. ఒరిస్సా నుంచి తీసుకొచ్చారు అయితే. అది బఠానీలు ఆ పప్పుల్ని మా అమ్మగారు అమ్ముతున్నారు. ఇక్కడ కూడా ఉన్నాయి, కత్తులు కూడా ఉన్నాయి. ఆవులు కట్టే తాళ్ళు ఇవన్నీ. ఆవులకి ఇంకా కావడికి యూజ్ చేస్తారు కదా. అదే కావడి కట్టుకోవడానికి, ఆవులు కట్టడానికి వాడతారు. షర్టు 100, ప్యాంట్ 150 అంట. మరి చూడండి, మరి షర్టు 100, ప్యాంట్ అది మ్యాటర్. అమ్మా బురద మొత్తం వర్షం వచ్చేసి బురద అయిపోయింది. ఇవన్నీ కొండలు. ఇది దేనికి యూజ్ చేస్తారు? హారతి ఇచ్చుకోనికి యూజ్ చేస్తారు. అది దేనికి యూజ్ చేస్తారు? ఇది హారతికేనా? హారతి ఇస్తాం కదా మనం పల్లెల్లో. అదే దాంట్లో చిన్న పల్లెల్లో ఈ ఇల్లు ఇలా కొండలు యూజ్ చేస్తారు. ఇవి చూడండి, చిన్న కొండలు. ఈ పరవన్నం ఇవి వండుకుంటారు కదా, ఏదైనా దేవుడికి పెట్టాలని ఏదైనా చేయాలన్నా వీటిలో పెట్టుకొని చేస్తారు. అవి అన్నం వండుకునే కొండలేనా? అవి అన్నం వండుకునే కొండలేనా? అన్నం వండుకునే కొండలు. ఇది దేవుడి దగ్గర పెట్టేదేనా? ఓకే ఓకే. ఎంతండి కొండలు చిన్నవి? 20 రూపాయలా? 20 రూపాయలంట. మీరు తెలుగు రాదా? ఒడియా? మీకు తెలుగు వచ్చు? ఓకే ఓకే. తెలుగు వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఒరిస్సా వాళ్ళు కూడా ఉంటారు. చెప్పారు. ఈ బుట్టలు చూసారా? వీళ్ళే హ్యాండ్ మేడ్ చేసిన ఇవన్నీ వీళ్ళే తయారు చేసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. ఇలా ఆటోలో తెచ్చేసుకుంటారు కదా, తీసుకొస్తారు. అబ్బా, అన్నం, బియ్యం, చాట్లు. ఇదేనికి ఉపయోగిస్తారు ఇవి? నార్మల్గా ఇంట్లో యూజ్ చేసేవాళ్ళు. అంతేనా? విత్తనాలు వేసేటప్పుడు ఇందులోనే వేస్తారు. విత్తనాలు వేసి. ఇవి అంటే బియ్యం చాట్లేగా? బియ్యం చాట్లే అంతే. ఇవన్నీ పొలాల్లో యూజ్ చేసేవి. పంటలు కోయడానికి కత్తులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇవి తాళాలు.
అన్నీ యూజ్ చేసేవి ఎంత ఈ చైన్లో ఏంది మామూలేనా? మామూలు కాదన్నా, ఇది ఉంటాయి అదే డాగ్స్. కుక్కలు కట్టుకోవడానికి అట్లకి పిల్లులు కట్టుకోవడానికి ఉపయోగిస్తారు అంతే కదా? అంతే. ఓకే, గుణపాలు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. బాబాయ్ గుణపాలు ఎంత బాబాయ్? 550, 750, 850 గుణపాలు. సైజుని బట్టి రేట్లు ఉంటాయి. ఇది చూసారా ఎలకలు పట్టుకునేది? ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు అబ్బాయి, ఎప్పుడు ఇప్పటికీ ఇటువంటి అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారు. మనమైతే ఏముంది, ర్యాట్ మ్యాట్ పెట్టేస్తాం, ఒక మ్యాట్లో పడిపోతాయి, అవి పడేస్తాం. ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇప్పటికీ ఇటువంటి బాగా యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ మందు సీసాలు కదబ్బా, నూనె తలకు రాసుకోవడానికి. జుట్టు పెరుగుద్దండి ఇది, తలకు రాసుకునేదేగా, ఒంటికి కూడా రాసుకోవచ్చు అంతేనా? దురదలై బాగా తగ్గుతాయండి ఇది యూజ్ చేస్తే. బెల్లం మామూలు మీ కొండ బెల్లమా? ఎంత? కేజీ 60 రూపాయలు. డబ్బాలు చూసారా? ఇది చూసి మందు అనుకోవద్దు, నూనె డబ్బాలంట. వీళ్ళు సొంతంగా తయారు చేసిందే ఇది. ఇది ఏంటంటే మనకి దురదలకు కానీ అటువంటి వీళ్ళకి చాలా బాగా తగ్గుతుందంట. అలాగే మీకు పిల్లలకు కానీ ఎవరికైనా దెబ్బలు తగులుతాయి కదా, దెబ్బలు తగిలిన పసుపు రాసి ఇది రాస్తే తొందరగా తగ్గిపోతుందంట. అది ఎంత సీసా? సీసా ఎంత అండి ఇది? 80 రూపాయలు. సీసా 80 రూపాయలు అంట. కాదు, మంచి సీసాలో వేసి అమ్ముతున్నారు అంతే. అలాగే ఇక్కడ కుండ బెల్లం ఉంది చూడండి, బాగుందబ్బా కుండ బెల్లం. కేజీ 60 రూపాయలు అంట. వచ్చినప్పుడు ట్రై చేయండి, తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒక సీసా అయితే ఇంటికి తీసుకెళ్దాం. ఒకటి ఇచ్చేయండి, 80 రూపాయలు అన్నారు, ఒకటి తీసుకెళ్దాం. ఇక్కడ నుంచి సంత మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా పెద్ద సంత అబ్బా, తిరగడానికి మనకు చాలా టైం పడుతుంది. చూడండి, ఇంట్లో యూజ్ చేసే నూనెలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఉంటాయి కదా, సబ్బులతో సహా అన్నీ. అరకులో జరిగే పెద్ద సంత కాబట్టి ఒకే రోజు జరుగుతుంది, ఓన్లీ ఫ్రైడే. వచ్చి అన్ని అందరూ కొనుక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఈ చిలకడ దుంపలు ఎంతండి అలాగా? 50 రూపాయల? 50 రూపాయలు. ఇదేంటిది? వెదురు కొమ్ములు. నిన్న చూసాం, అదేనా? అదేనా వెదురు కొమ్ములేగా, వండుకునేగా వెదురు కొమ్ములు. వెదురు కొమ్ములంట. కూర వండుకొని తింటారంట ఇట్లనే. కూర వండుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని కూడా తినొచ్చా? ఉడకబెట్టుకొని కూడా తింటారా? కూరైనా? ఓన్లీ కూరే, ఓన్లీ కూర వండుకొని తింటారంట వెదురు కొమ్ముల్ని. ఇక్కడ చూసారా అన్ని గొర్రెలు, మేకలు అమ్ముతారు ఈ ప్లేస్లో మొత్తంలో. బాబాయ్ ఎంత బాబాయ్ పిల్లలు? అర్థం కాల. పిల్ల బట్టి ఉంటుందా? ఇది ఎంత ఉంటుంది? 5,000. ఒకటి 5,000 అంట. అంటే రేట్లు మాట్లాడుకోవాలి. అవి మేకపిల్లలు. గొర్రెలు అయితే ఎంత ఉన్నాయో కనుక్కుందాం ఒకసారి. ఇవన్నీ అయ్యా అబ్బాయి ఈ ప్లేస్లో. కొంచెం అటువైపు అంతా కూరగాయలు అవన్నీ అమ్ముతారు. కొంచెం బ్యాక్ సైడ్ ఇక్కడ రోడ్డు ఉంది చూసారా, ఇటువైపు వస్తే ఇక్కడ ఈ గొర్రెలు అవి అమ్ముతున్నారు. పొట్టేలా? ఎంత అడుగు బాబాయ్ పొట్టేలు? ఎంత బాబాయ్ పొట్టేలు? 11,000 అంట. 11,000 అంట. పొట్టేలు ఎంత ఉందో, ఎలా ఉందో అసలు? 11,000 అలా ఉంటుందంట. అదే చిన్న మామూలు గొర్రె పిల్లలు అయితే 5,000 అలా అని చెప్తున్నారు. రేటు మాట్లాడుకోవడం మేము మన ఇష్టం, బేరం మాట్లాడుకోవాలి. ఇది పొడిస్తే మామూలుగా ఉండదు. ఇంకా చాలా ఉన్నాయి గొర్రెలు, మేకలు అవన్నీ. కొన్ని అవి చూసుకొని సంత మొత్తం చూసుకుందానా అండి. గొర్రె పిల్ల ఎంత? అది 5,000. 5,000? 5,500. ఇవి అయితే పెద్దయ్యా?
అదే 10-11 అలా ఉంటుందా? అదేలే. లేదు లేదు చూసుకుంటాక 4,000 5,000 నుంచి ఉన్నాయి అబ్బా. ఒక్కొక్కటి రేటు దాని సైజు బట్టి ఉంటాయి. ఇదైతే 6,000 అంట. కొంచెం పెద్దగా ఉందనేమో. గొర్రెపిల్ల బాగుంది బ్రో. ఏంటి మరి దాన్ని తీసుకెళ్దాం ఇంటికి? తీసుకెళ్దామా? ఒకటి 11,000 అంట. తీసుకెళ్దాం, విజయవాడ తీసుకెళ్దాం. ఒకటి బాగుంది. జతల లెక్క ఇప్పుడు పెంచుకోవడానికా లేకపోతే ఇల్లు మటన్ అమ్ముతారు దానికి కూడా యూజ్ చేస్తారా? ఇంక వాళ్ళ ఇష్టం కదా తీసుకెళ్ళిన వాళ్ళు. బుడ్డపిల్ల జత అనుకుంటా, 2 జతగా అమ్ముతారు అనుకుంటా. ఇది చూడండి ఎలా ఉంది అసలు. పందానికి తీసుకెళ్తే తుక్కు రేగ కొట్టేస్తుంది అది. అలా ఉన్నాయి అది. కొనుక్కోవడం, పక్కన ఆటోలో వేసుకొని వెళ్ళిపోవడం అంతే. అదిగోండి అక్కడ అమ్ముతున్నారు చూసారా, అవన్నీ జీడికల్లు అంట. జీడికల్లు అమ్ముతున్నారు. ఓడి అమ్మ బాబాయ్ కళ్ళు ఎలా వేసేస్తున్నాడు. ఎందుకు అలా తాగుతున్నారు? అలా తాగితే మొత్తం వస్తుంది. అవునా? అదేలే. ఇవన్నీ ఇంట్లో యూజ్ చేసే పల్లెలు సామాన్లు అన్నీ ఇవన్నీ తల మెరిసిపోతున్నాయి. టిఫిన్ బాక్స్లు అవన్నీ అవి ఇవన్నీ అంతే. ఈ సైడ్ మొత్తం అలాగే ఉన్నాయి. బాబాయ్ వేడివేడిగా పకోడీలు అమ్ముతున్నాడు. వేడివేడిగా వేస్తున్నారు. ఇవి అంటే ఓకే తిన్నాను, ఇది పకోడీ తెలిసిందే. అవేమో బొండాల్లో ఉన్నాయి. ఏదో టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలాగుంటాయో. అదిగో వేడిగా వేస్తున్నారు. 10 రూపాయలకి. అరే 10 రూపాయలకి 5 ఇచ్చాడు బాబాయ్. మా జీవితం మనం ఏం తినాలంటే మనకి 50-100 అయింది ఏమీ రావు. ఎలా ఉన్నాయి బ్రో బోండాలు? నువ్వు ఎప్పుడు తింటావు కాబట్టి నీకు తెలుసు. లైట్ స్వీట్ బాగుంది బోండాలు. బట్టలు పెట్టుకునే పెట్లు ఇప్పటికీ యూజ్ చేస్తున్నారబ్బా. ఎంతండి అది? ఎంత? 1000 రూపాయలా? 1000 రూపాయలు అంట. ఆహా బట్టలు పెట్టుకునేదిగా. హాస్టల్స్లో ఉండేవాళ్ళకా? ఓకే. వ్యాపారం అదే 1000 రూపాయలు చెప్తున్నారు. 900 800 అలా ఇస్తారు. ఇంకా మన ఇష్టం. రేటు 1 రూపాయి అటు ఇటుగా ఇచ్చేస్తారు ఏదోటి. ఓకే. మళ్ళీ వర్షం పడుతుంది అబ్బా. ఇందాడ వరకు పడింది, తగ్గింది, మళ్ళీ కుమ్ముతుంది, స్టార్ట్ అయిపోయింది. అర్రే అంత కష్టం వర్షం ఎలా పడుతూ ఉంటే. ఎన్ని చేపలు ఉన్నాయి ఇటువైపు. చేపలు చూద్దాం ఒకసారి. ఇక్కడ వేడివేడిగా బజ్జీలు అవి వేస్తున్నారు నీట్గా. ఎన్ని చేపలు. ఏంటి ఇంత ఉన్నాయి చేప? ఏం చేప ఇది ఎంత ఉంది? ఈ జల్ల అంట, అదేవో సందువా అంట. ఇదైతే బొచ్చు అయ్యే మామూలు రాగండి బొచ్చులాగా ఉన్నాయి మనకు తెలిసినయే. సరే ఇదంతా చేపల మార్కెట్. లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో జరుగుతున్నాయి అబ్బా. చేపలు ఒక చోట, ఆ గొర్రెలు అవి ఒక చోట, స్టీల్ సామాను ఒక చోట, కూరగాయలు ఒక చోట, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పెట్టారు. ఎండి చేపల ఎంతండి ఇలాగ దీని వరకు? 50 రూపాయలా? ఓకే. అన్నీ ఎండి చేపలే. 100కు 3? ఆహా. అయ్యేంటి మామూలు చిన్న చేపలేగా అయ్యేగా? మెత్తలు అంటారు కదా అవి. ఎంత బాబా? 50 రూపాయలు. అది కూడా 50 రూపాయలు అంట. చిన్నవి. లేదు ఈ ప్లేస్ మొత్తం అవే ఉన్నాయి. మెత్తలంట అవి. ఎండు చేపలు మొత్తం 50 అన్నాడు బాబాయ్. బా వర్షం పడిపోతుంది అబ్బా. ఇటువైపు మొత్తం అమ్మాయిల బట్టలు, నైటీలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఉన్నాయి ఇటువైపు.
ఏదైనా కావాలి అంటే ఏదైనా సరిపోలేదు వాళ్ళకంటే వెంటనే కుట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు. పక్కన మిషన్లు పెట్టుకొని ఉన్నారు, కుట్టేస్తారు ఏదైనా కావాలంటే. ఈ 2 వాటాలు 50 రూపాయలు అంట, ఒక్కో వాటా 10 రూపాయలు. ఇవి వర్షం పడిపోతుంది. వర్షం పడిపోతే వీళ్ళంతా ఇబ్బంది. అబ్బా వీళ్ళందరూ గొడుగులు పెట్టుకుని అమ్ముకున్నారు చూడండి. వర్షం పడిపోతుంది, బాగా పడుతుంది తగ్గుతుంది, అలా ఉంది వర్షం. మా పిల్లలతో కష్టం. పర్లేదులే, ఇక్కడ కొబ్బరికాయలు అవి అమ్ముతున్నారు. ఇంక వెళ్ళిపోదాం. బురదగా ఉంది మొత్తం. ఇవన్నీ ఏంటంటే అమ్మాయిల ఐటమ్స్. ఇవన్నీ అమ్మాయిల ఐటమ్స్. వాళ్ళకి బొట్టు బిళ్ళలు, ఆ బ్రష్లు, ఈ ఉంటాయి కదా క్లిప్పులు, అవన్నీ వాళ్ళకి సంబంధించినవి. ఇవన్నీ ఇటువైపు కూడా అవే మొత్తం. వేడి వేడి జిలేబీ. ఒకటి బెల్లం ఒకటి బెల్లం, ఒకటి పంచదార జిలేబీలా. బొడ్డోడు బురదగా ఉంది దాని కింద. ఇవన్నీ అమ్మాయిలకు సంబంధించినవి. ఇదంతా మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ మాత్రం పిల్లలకి బొమ్మలు ఉంటాయి కదా, తాళాలు బొమ్మలు అవి ఉన్నాయి. ఇది చూడండి, చిన్నపిల్లల గాజులు. పెద్దవాళ్ళకి గాజులు లేదు, ఊరికి నేను చూస్తున్నాను ఎంత అని. ఇది పెద్దవాళ్ళయా చిన్నవాళ్ళయా? ఎంత? జత 30 రూపాయలా? జత 30 రూపాయలు అంట. బాగున్నాయి ఇవి. దీంట్లోనే సేమ్ రెడ్ కలరు. ఇవన్నీ మట్టి గాజులేనా? మోడల్ బాగున్నాయి కదా ఇవి. తీసుకున్నా గర్ల్ ఫ్రెండ్కి తీసుకున్నా. ఏ చేస్తారు, ఏమన్నది ఇంకా. ఎంత బట్టలు ఉన్నాయి ఏరియాలో. ఇంకా ఇటు నుంచి మనం వెళ్తే బయటికి వెళ్ళిపోదాం రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీదకి. చిన్నపిల్లల బట్టలు ఇవన్నీ, చెప్పులు అవి ఉన్నాయి. ఇక్కడ లైట్స్, టార్చ్ లైట్స్ పొలాల్లో చాలా అవసరం. ఇక్కడ యూజ్ చేస్తారు టార్చ్ లైట్స్, బెల్ట్స్ అవి ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇందరితో బాయ్ బాయ్ చెప్పవచ్చు. అరకు సంతకి అయిపోయినట్టే, చాలా తిరిగేసాం. ఇంకా బయటకు వచ్చేసరికి ఎక్కువగా మనకి వెజిటేబుల్స్ ఉన్నాయి, కూరగాయలు ఎక్కువ అమ్ముతున్నారు బయట అంతా. ఈ లోపలికి వెళ్ళే కొద్దీ అన్నీ స్టార్ట్ అవుతాయి, అన్ని రకాల లోపల ఉంటాయి. బయట మాత్రం ఓన్లీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి. పెద్ద గుమ్మడికాయ. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి కేజీల లెక్కలు అమ్మకుండా అలాగా ఒక కుప్పలా పెట్టేశారు. దాని వరకు ఎంత, దీని వరకు ఎంత అని చెప్పి అలా అమ్ముతున్నారు. బంగాళదుంపలు అలా పెట్టారు, ఆ బెండకాయలు, ఈ టమాటాలు అలా పెట్టేసి వాటి వరకు సపరేట్గా ఎంత అని చెప్పి ఇస్తున్నారు అంతే. వేరుశనక్కాయలు ఎంత డబ్బా? గ్లాస్ ఎంత? గ్లాస్ 20 రూపాయలా? అవి అయితే 50-20. ఇదే 50-20. ఏమన్నారండి? అరకు గిరిజన సంత మొత్తం చూశారు కదా. ఈ చుట్టుపక్కల ఉన్న ఆ ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సంతలు అమ్ముతారు. వాళ్ళు సొంతంగా పండించిన పంటలు కానీ, లేదంటే కొంతమంది వాళ్ళు తయారు చేసిన నేచిన బుట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి సంతలు అమ్ముతారు. అరకులో ప్రతి శుక్రవారం జరిగే అరకు గిరిజన సంత చాలా పెద్దది అరకులో. ఇది మీకు చాలా బాగా నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ అరకు నుండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.